ఐదు రాష్ట్రాల ఎన్నికలపై మనతో మాట్లాడడానికి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీకు బెంగాల్లో కలిసి వచ్చిన అంశాలు ఏమేమి ఉన్నాయి? ప్రజలు అరాచకాలు చూసిండ్రు, మర్డర్లు, రేపులు చూసిండ్రు. ప్రజలకు రక్షణ కలగాలంటే బీజేపీ పార్టీయే ఆల్టర్నేటివ్, వేరే పార్టీలు లేవు. అదే కాక అభివృద్ధి గురించి చూసిండ్రు, వేరే రాష్ట్రాలు ఎటు పోతున్నాయి, బెంగాల్ ఎటు పోతుంది. ఈ రెండు కారణాలు ముఖ్యమైన కారణాలు. తర్వాత మా కార్యకర్తలు నిజంగానే వాళ్ళ మీద దాడులు, మర్డర్లు అయినా కూడా వాళ్ళు ధైర్యంతో పనిచేసిండ్రు. మోడీ గారు, అమిత్ షా గారు అక్కడుండి పనిచేసిండ్రు. ఇవి కారణాలు గెలిచినందుకు. తమిళనాడులో కూడా అంత ఎక్కువ ప్రభావం చూపలేదు. మీ కూటమి ఎక్కువ సీట్లు గెలిచినా కూడా తమిళనాడులో ఎందుకు తక్కువ సీట్లు వచ్చాయి? చాలా మంచి ప్రభావం అండి. మీరు ఎలక్షన్స్ చూస్తున్నారు. ఈ రెండు అసాధ్యమైన రాష్ట్రాలు బీజేపీకి, వెస్ట్ బెంగాల్ ఇంకా తమిళనాడు. అక్కడ కూడా చాలా సీట్ షేర్ గెలిచింది. వెస్ట్ బెంగాల్ అయితే ప్రభుత్వం కూడా మాదే ఉంటుంది. ఇక్కడ కూడా మాది ఉండే అవకాశం ఉంది. అనలిస్ట్ మీరు చూసిండ్రు, ఎగ్జిట్ పోల్లు చూసిండ్రు. ఒక్క ఎగ్జిట్ పోల్ అని చెప్పిందా ఏది ఏఐడిఎంకే బీజేపీ కలిసి డిఎంకేను దాటిపోతుందని ఎవ్వరు కూడా చెప్పలేదు. అవును, ఇద్దరు చెప్పింది ఏంటంటే టీవీకే నెంబర్ 1 వస్తారు, ఇప్పుడు నెంబర్ 1 వస్తున్నట్టున్నారు. కానీ రెండో స్థాయిలో ఉంటారు డిఎంకేని మించి అంటే ఊహించుకోలేదు. ఎవ్వరు కూడా ఊహించుకోలేదు. ఆ స్థాయికి మేము వచ్చినాం. ఇంకోటి గమనించండి, ఎక్కడనైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో, ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో, అస్సాము ఇంకా పుదుచ్చేరిలా ప్రో ఇన్కంబెన్సీ ఉన్నది. అక్కడ కూడా మా బలము, మా సీట్ షేర్, ఓట్ షేర్ వెలిగింది. ఎక్కడనైతే మేము లేమో, ఎక్కడనైతే టీఎంసీ, డిఎంకే, యూడిఎఫ్ ఉంది, అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువైంది. అక్కడ కూడా బీజేపీ స్థాయి పెరిగింది. బీజేపీ సీట్ షేర్, ఓట్ షేర్ పెరిగింది. అంటే ఏమన్నట్టు 5 రాష్ట్రాలలో బీజేపీ ఓట్ షేర్, సీట్ షేర్ పెరిగింది. దక్షిణ భారతదేశమా, ఉత్తర భారతదేశం అదంతా ఇడిచిపెట్టి భారతీయులకు మోడీ గారి మీద నమ్మకము, బీజేపీ నమ్మకం పెరిగింది. అది ప్రతిపదార్థం. అది టీవీకి అవసరమైతే మీరు మద్దతు ఇస్తారు అక్కడ తమిళనాడులో? ఇది నేను అనుకుంటున్నా, కానీ ఈ ప్రశ్న మీరు మా పెద్దలను ఢిల్లీలో అడగాలి. వాళ్ళు స్పష్టంగా చెప్తారు. నేను అనుకుంటా అవుతుంది. ఎందుకంటే కానీ ఇన్సైడ్ సపోర్టా, అవుట్ సైడ్ సపోర్టా తెలియదు. ఇస్తుండొచ్చు. ఎందుకంటే ప్రజలు అది కోరుకుంటున్నారు. ఒక యువకుడు కొత్తగా పార్టీ పెట్టిండు, మెచ్యూరిటీ లేదు కానీ అవుతుండొచ్చు. 5 ఏళ్ళు 10 ఏళ్ళలో ఒక మెచ్యూర్ పార్టీగా డెవలప్ అవుతుండొచ్చు. చూడాలి పరిణామాలు ఎట్లుంటాయి. కేరళలో ఎందుకు ప్రభావం చూపలేకపోతుంది బీజేపీ? కేరళలో భారీ ప్రభావం చూపెట్టిందండి. అక్కడ సీట్లు కూడా ఎక్కువగా రాలండి. కేరళలో 0 ఉండే, కేరళలో 0 ఉన్న దగ్గర కూడా మాకు 3-4 సీట్లు వస్తాయి. అది అర్థమెటిక్లా పెట్టాలంటే ఎనీథింగ్ డివైడెడ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. అట్లా అయితే ఆడ గెలుపు చాలా పెద్ద గెలుపు. 0 నుంచి మీదికి రావాలంటే చాలా కష్టం. అసాధ్యమైంది సాధ్యం చేసేది బీజేపీ. ఇంకోటి బీజేపీ లాంగ్ టర్మ్ చూస్తుంది. ఇప్పుడు తెలంగాణలో 1 ఎమ్మెల్యే ఉన్న దగ్గర 8 ఎమ్మెల్యే అయినరు, నెక్స్ట్ 80 ఎమ్మెల్యేలు అవుతారు. ఎట్లా అయితే వెస్ట్ బెంగాల్లో 3 ఎమ్మెల్యే ఉన్న వెస్ట్ బెంగాల్లో 77 అయినరు, 75 నుంచి 177 అయినరు. ఇక్కడ కూడా మొదటి అడుగు. ఇక 3 ఎమ్మెల్యేలు అవుతారు, 3 నుంచి 30, 30 నుంచి 90 అవుతారు. నెక్స్ట్ 5 ఏళ్లనో 10 ఏళ్లనో తప్పనిసరిగా మళ్ళీ బీజేపీ ఫస్ట్ టైం బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే బీజేపీ దూరదృష్టితో ఆలోచించేది. వేరే పార్టీల విజన్ ఎలక్షన్ వరకే ఉంటుంది. మేము ఎలక్షన్ తర్వాత చూస్తాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 100 ఏళ్ళ తర్వాత దేశం ఎక్కడ ఉండాలి, బీజేపీ ఎక్కడ ఉండాలి చూస్తాం. ఇక్కడ కూడా అదే దృష్టి. ఇప్పుడు 3-4 సీట్లు వస్తాయి, నెక్స్ట్ టైం 30, దాని తర్వాత 90 వస్తాయి. ప్రధాని మోడీ సభ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండబోతుంది. అంటే ఇది ఎలక్షన్లను బేస్ చేసుకుని ఉండబోతుంది. రానున్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు? లేదు, వారు 3వ సారి ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటిసారి వస్తుండ్రు. కానీ ఈసారి అయితే ఒక హీరోయిక్ వెల్కమ్ ఉంటుంది. అండ్ మేము ఎంతోమంది మా బాధ్యత ఒక హీరో వెల్కమ్ ఇస్తేందుకు, ఘన స్వాగతం చేసేందుకు మా బాధ్యత. అందుకే మొబిలైజ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు యావత్ భారతదేశం పొంగిపోయింది. ఈ గెలుపు కేవలము బీజేపీది కాదు, భారతీయుల గెలుపు. అందుకే ఎంతోమంది వాళ్ళ సొంతగా పరేడ్ గ్రౌండ్స్కి వస్తారు. మేము ఎంతసార్లు మంచిగా చేస్తాము. దాని కొరకు జిహెచ్ఎంసీ ఎలక్షన్కు దీనికి సంబంధం లేదు. మాది ఒకటే డైరెక్షన్ ఉంటుంది. నేను చెప్పిన డైరెక్షన్ 1, 8, 80. ఇది కేవలం ఒక బీజేపీ పార్టీ గెలుపు కాదు, కార్యకర్తలు, నాయకులు, అట్లాగే భారతీయులందరి గెలుపు, వాళ్ళందరి సహకారంతో మా గెలుపు సాధ్యమైందని చెప్తున్నారు. అరాచక పాలనకు ఏదైతే ఉందో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ఇదొక సంకేతం అని చెప్తున్నారు. ఏ రాష్ట్రాల్లో అయితే అరాచక పాలన సాగుతుందో ఆ రాష్ట్రాల్లో తప్పకుండా బీజేపీ గెలుస్తుందని కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. రానున్న
ఎలక్షన్లో కూడా తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆశాభావం అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి వ్యక్తం చేశారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.